సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ఎమ్మెల్యేల తిరుగుబాటు కనిపిస్తుంది, మీరు అన్నట్టుగా ప్రజల తిరుగుబాటు కనిపిస్తుంది, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక వస్తే అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్పినట్టుగా అట్లా వీళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ప్రజల తిరుగుబాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఏదో మండలానికి ఒక గ్రామానికి ఇది ఇస్తాము, రైతు భరోసా పైలట్ ప్రాజెక్టు, అదే పైలట్ ప్రాజెక్టు మండలానికి ఒకటి. అది కూడా ఏంటంటే తెలుసా, ఇంతకుముందు దాన్ని ఏమంటారు, గ్రామ పంచాయతీలు చేయని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, చాలా తక్కువ ఓట్ బ్యాంక్, అట్లాంటి ఊర్లకి పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసేసి రైతు భరోసా, అందులో కూడా అందరికి రాలేదు ఊరంతటి కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే జనాలు నమ్ముతారా? ఇంకా ఇప్పటికే అంటున్నారు ఇంకా 100 ఏళ్ళు దీన్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది అనే నేపథ్యంలో ఈరోజు ఈ చిన్నవి చూపించి ఆశ చూపిస్తే నమ్మొచ్చు అంటారా? నమ్మడానికి ఆస్కారం లేకుండా పోతున్నది. మాకు అంటే ప్రజల్లో వచ్చిన స్పందనను బట్టి, మా ఇంటరాక్షన్ బట్టి మేము అర్థం చేసుకునే రీతిలో పార్టీలో చాలా కాలం ఉన్నాం, రాజకీయాల్లో చాలా కాలం ఉన్నాం, ప్రజల గురించి కొంత ఎంతో అంతో కొంత తెలుసు. అయినా అప్పుడప్పుడు ఆశపడతారు. అప్పుడప్పుడు ఆశపడ్డందుకే కదా 1.8% డిఫరెన్స్. 1.8% డిఫరెన్స్ అంటే ఒక్కరు అటేసిన వాళ్ళు ఇటేసేస్తే అధికారం వచ్చేది కాదు కదా, ఒక్కరే పర్సంటేజ్ని బట్టి. ఎప్పుడు 50% నుంచి అయితే ఓట్లు ఎప్పుడు రాలేదు కదా ఎవరికి. అంటే మనం ఎంత మంచి పని చేసినా వ్యతిరేకించే వాళ్ళు, అభినందించని వాళ్ళు, చూడని వాళ్ళు మెజారిటీ ప్రజలు ఉన్నారు కదా. అటువంటప్పుడు ఇది ఓ రోజు చూశారు, ఇప్పుడు 13 నెలలు జరిగినాయి, ఇక వీళ్ళతో లాభం లేదనే విషయానికి వచ్చినట్టుగా మా అంచనాలు, మా సర్వేలు, మా అభిప్రాయాలు ప్రజలతో మాట్లాడుతున్న నేపథ్యంలో వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో వచ్చింది, కొన్ని రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు చేసిన సర్వేలు వివరాలు తెలుసు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్న నేషనల్ న్యూస్ పేపర్స్ ఒకటో రెండో పేర్లు చెప్పడం సరికాదు, వాళ్ళు బయటికి ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారో వాళ్ళ రిపోర్ట్స్ ఏందో మాకు బాగా తెలుసు. వాళ్ళ రిపోర్ట్స్ బాగాలేవు అని అనుడితోటి సంతృప్తి పడల్లా, మేము ప్రజల్లో ఉండి చూస్తున్నాం కాబట్టి అది కూడా ఇదే ముఖ్యమని మేము అంటున్నాం. వ్యతిరేకత పెరిగింది. సో మొత్తానికి ఎమ్మెల్యేల తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు, ఒక రకంగా ఈ బీసీ కులగణనకు సంబంధించి ఇవన్నీ నేపథ్యంలో బడ్జెట్ పక్కకు పోయింది. బడ్జెట్ రాష్ట్రానికి ఇచ్చిన ఏమో మొత్తానికి గుండు సున్నా అనేది సబ్జెక్టు పక్కకు పోయింది జనాలకు అంటున్నా. దేశ బడ్జెట్లో ఏమిచ్చిర్రు అనేది మొత్తానికి వీటి మీదనే జరుగుతుంది అంటున్నా. మంచిగా వాళ్ళకి కలిసి వచ్చింది అనుకుంటా నేనైతే. ఈ టాపిక్ మీద పెద్ద చర్చ లేదు కదా, ఎవరికైనా మాకు ఇంకా అవసరం లేదనే కాడికి ఈ అంశాలు పెద్ద చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత చూపిస్తుంది, పెద్దదే కానీ దానికంటే ఇంకా పెద్ద గీత గీసినట్టుగా ఇప్పుడు ఈ సమస్యల వల్ల డైల్యూట్ అయిపోయింది. అదే కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో వాళ్ళు, ఇక్కడ వీళ్ళ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయాల మీద దృష్టి కేంద్రీకరించి పదురుకొని మాట్లాడినట్టుంది. ఇక నేను ఆ మాట అంటే రాజకీయ కోణంలో అంటారు, వాళ్ళు ఇద్దరు ఒకటైతారా అంటారు. కాదు కానీ సిచ్యువేషన్ చూసి అట్లనే అదే కదా, అసలు విషయాలు రాకుండా రాష్ట్ర ప్రాధాన్యతలు తగ్గించి, రాష్ట్ర అవసరాలను గుర్తించకుండా ఇంకా చేయబోయేటి చేస్తామని చెప్పుకున్నట్లో ఈ సర్వేలు ఒక విషప్రచారం, ఇంప్రాపర్ సర్వే, ఇల్లాజికల్ సర్వే, అన్బిలీవబుల్ సర్వే, ఇది ముందర పెట్టి అటు అది మరిపిస్తున్నారు, ఇటు ఇది మరిపిస్తున్నారు. అందుకే ఈ ఎత్తుగడల రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైనాయి. దేశ బడ్జెట్ మీద చర్చ లేదు, ఎవరికి లేదు ప్రజలలో. ఇప్పుడు ఏమైంది, దీని మీద ఈ నివేదిక తీసుకొచ్చి ఇది తప్పులు తప్ప మీడియా మొత్తం అటెన్షన్ గ్రాపింగ్. ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా మీద చర్చ లేదు. సో ఓవరాల్గా దీనిపైన పడింది. ఇప్పుడు అంటే ఎంత బాగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది అనడానికి, అంటే దేశానికి రాష్ట్రానికి మధ్య ఒక సయోధ్యలో జరుగుతుంది అన్నట్టుగా లేదు. అదే అయితే ఇది జరుగుతున్నది కాబట్టి ఎలక్షన్ల ముందు ఏమన్నారు, చాలా మాటలు చెప్పారు. ఇది కాళేశ్వరం మీద 3 పిల్లర్లు పోతే 1,00,000 కోట్లు తిన్నారని చెప్పే దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన రాష్ట్ర నాయకులు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, అసెంబ్లీలో, తర్వాత దేశ నాయకులతో అనిపించి ఆ కమిషన్ ముందు బీఆర్ఎస్ కమిషన్ వేసుకోండి, ఎంక్వైరీ చేసుకోమన్నాం, వేశారు. మరి ఆ కమిషన్ ముందుకు వీళ్ళు ఎందుకు పోతలేరు? మాట్లాడిన వాళ్ళంతా ఏ బేసిస్ మాట్లాడామని నేను అడుగుతాను, ఆ బేసిస్ ఏంటో చెప్పు అని చెప్తాను. కమిషన్ ముందుకు ఎందుకు రావట్లేదు? బేసిస్ లేకుండా మాట్లాడింది ఇప్పుడు వాస్తవం అయింది కదా. కమిషన్ ముందుకు పోకపోవడమే ఈ మాటలు
ఎన్నికల ముందు మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, ఎన్నికల తర్వాత మాట్లాడినా, అధికార పదవుల్లో ఉండి మాట్లాడినా బేసిస్ లేకుండా మాట్లాడినట్టే కదా. అక్కడ పోతే అడుగుతారు కదా నీ బేసిస్ ఏందని. అగో ఇలాంటి రాజకీయాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదే మనిషి పిసిసి ప్రెసిడెంట్ తన పార్లమెంట్లో ఏమైంది? అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి 5 బై ఎలక్షన్స్ వస్తే డిపాజిట్లు పోయినాయా లేదా? ఇప్పుడేదో ఒక్క మనిషి అటేసేది ఇటేసింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి అంతా నేనే అనుకుంటే రేపు పొద్దున అంతకంటే ఎక్కువ మంది మళ్ళీ చేస్తారు. మా చరిత్ర కనపడడం లేదా? ప్రభుత్వాలు మారలేదా? పర్ఫార్మెన్స్ మీదనే ఓట్లు పడుతున్నాయా? పర్ఫార్మెన్స్ మీద ఓట్లు పడకున్నా, పడడానికి చేసే ప్రయత్నం చేసినా, రాలేకపోయినా ప్రజల పక్షాన ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు పెట్టిన వాస్తవాలు గమనించట్లేదా? సగటు ఆదాయం కానీ, రాష్ట్ర సంపద కానీ, ఆర్థిక వనరుల సమీకరణలో కానీ, ఆర్థిక పరిస్థితుల మీద కానీ అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నది కనపడడం లేదా? ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ, విద్యుత్ వినియోగంలో, విద్యుత్ ఉత్పాదనలో ఏదైనా రాష్ట్రం ఈ స్థాయిలో ఇలా చేసిందా? ఇవన్నీ ఆలోచించవలసిన విషయం. కొద్దిగా సమయం పట్టవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.